గురు పౌర్ణమి విశిష్టతను తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు జన్మించిన రోజు మరియు వ్యాసుడు వేదాలను విభాగాలుగా విభజించిన రోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు శ్రీ మహావిష్ణువు అవతారము, పరాశర మహర్షి కుమారుడు. వ్యాసుని పూర్వనామము కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు పరమాత్మ సృష్టించిన వేదములను 4 భాగాలుగా విభజించారు. అలా విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వేదాలను మనకు అందించారు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం, అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములను కూడా రచించారు. వ్యాస మహర్షి సప్త చిరంజీవులలో ఒకరు. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్యం దక్షిణామూర్తి. శివుడి యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. శ్రీకృష్ణుడు జగద్గురువు. శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రబోధకునిగాను తత్వోపదేశమును, రాజనీతిని బోధించారు. గురువులకే గురువు విజ్ఞాన ఖని దత్తాత్రేయుడు, భక్తవత్సలుడు. ఆదిశంకరాచార్యులు శివుడి అవతారము. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త. వేదాంత శాస్త్రాన్ని క్రమబద్ధీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. త్రిమతాచార్యులలో ప్రథముడు. రామానుజాచార్యుడు తత్వవేత్త, విశిష్టాద్వైతాన్ని బలంగా ప్రచారం చేశారు. త్రిమతాచార్యులలో ద్వితీయుడు. బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం రచించారు. సర్వ మానవ సమానత్వ భావాన్ని బోధించారు. అందుకే సమతామూర్తి అయ్యారు. శ్రీ మధ్వాచార్యులు త్రిమతాచార్యులలో 3వవాడు. భారత, భాగవత, భగవద్గీతల తాత్పర్య గ్రంథాలను రచించారు. గురు రాఘవేంద్ర స్వామి వైష్ణవాన్ని, మధ్వాచార్యులు బోధించిన ద్వైత్వాన్ని అవలంబించారు. మంత్రాలయంలో మఠాన్ని స్థాపించారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు. గోవింద వాక్యాలు, జీవైక్య బోధను చేశారు. రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. గురు వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగతత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. సాయిబాబా సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భక్తులు భావిస్తారు. సాయిబాబా బోధనలలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, అద్వైతం, భక్తి మార్గం, గురుపూజ ముఖ్యమైనవి. సాయిబాబా వాక్యములలో ముఖ్యమైనవి శ్రద్ధ మరియు సబూరి. గురు పౌర్ణమి నాడు సాయిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని, బాబా దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి ముక్తి మార్గం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గురు రమణ మహర్షి, అమ్మ శారదాదేవి, గురు నానక్, గురు యోగానంద, గురు చంద్రశేఖర్ పరమాచార్య ఇలా ఎందరో గురువులు మనకు మార్గనిర్దేశాన్ని చేశారు. గురువు అంటే గౌరవించదగినవారు. మనకు మంత్రోపదేశం, ధర్మోపదేశం, జ్ఞానోపదేశం చేసిన వారిని గురువులు అంటారు. పౌర్ణిమ నాడు మనం మొదట వ్యాసుల వారికి నమస్కారం చేయాలి. మరియు మనకు వేదాలను, జ్ఞానమును, ఆధ్యాత్మికతను బోధించిన గురువులందరినీ స్మరించాలి, పూజించాలి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.